నేను బెడ్ రెస్ట్ లో ఉండడం వల్ల రంజాన్ సీజన్ స్టార్ట్ అయ్యి చాలా రోజులే అయినా ఇంతవరకు హలీం తినలేదు. అలా తినాలని అనుకున్నానో లేదో మా అన్న సర్ప్రైజ్ గా హలీం తీసుకొచ్చాడు. హలీం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారో నాకైతే తెలియదు, కానీ ఇష్టం లేని వాళ్ళలో ఫస్ట్ పర్సన్ నేనే ఉంటాను. కానీ దీనిపైన ఎలా అయినా ఇష్టం పెంచుకోవాలని 4-5 టైమ్స్ కష్టంగా తిన్న 6th టైం నచ్చేసింది. ఫస్ట్ నుండి మనకి నచ్చడానికి ముస్లిం ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు హలీం తినిపించడానికి. ఈ హలీం చూడడానికి బానే ఉంటుంది, స్మెల్ బానే ఉంటుంది, అండ్ టేస్ట్ చాలా డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. నేను మా అన్న వాళ్ళు సగం డబ్బా లేపేసిన తర్వాత గుర్తొచ్చింది మా అమ్మ మా డాడీకి కూడా టేస్ట్ చూపించాలని. మా అమ్మ ఎక్స్ప్రెషన్ లోనే అర్థమైపోవాలి హలీం అంటే మా అమ్మకి అసలు నచ్చదు, బట్ ఇవాళ చాలా బాగుందని చెప్పింది టేస్ట్. ఇయర్లీ వన్స్ దొరికే హలీం ని అట్లీస్ట్ ఒకసారైనా తినకపోతే ఎలా, అందుకే ఫ్యామిలీ అందరం కలిసి ఒకటే బాక్స్ ని తిన్నాము. నేను ఆల్రెడీ తిన్నా కూడా వీడియో క్యాప్చర్ చేసేది మా అన్న కాబట్టి కుళ్ళుకోవాలని మళ్ళీ మా అమ్మతో తినిపించుకుంటున్నాను. దీన్ని ఇట్లా చూస్తే తీయకగా ఉండే పదార్థాన్ని తినాలనిపించాలి. హలీం వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది, చల్లగా అయిపోయిన తర్వాత అంత టేస్ట్ ఉండదు, తినాలని కూడా అనిపించదు. నేనైతే మిగిలిన హలీం ని కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.